ఇక్కడ మనస్సు హృదయంలోకి వెళుతూ ఉన్నప్పుడు లేదా వెళ్ళినప్పుడు, హృదయంతో లీనమైపోతున్నప్పుడు, ఈ చిన్న వెలుగు పెద్ద వెలుగుని కలిసినప్పుడు తాను పెద్ద వెలుగైనట్లుగా, కించిత్ మనస్సు హృదయంతో కలిసినప్పుడు అది పూర్ణ మనస్సు అవుతున్నది. ఆ మనస్సు భాష వేరు, ఆ మనస్సుకున్నటువంటి చలనాలు వేరు, ఆ మనస్సుకున్నటువంటి కదలికలు లేవు. అవన్నీ వేరు, భిన్నంగా ఉన్నాయి. ఈ పరమ పవిత్రమైనటువంటి ఒక భావనా స్థితి ఏర్పడాలి అంటే మనస్సుని హృదయస్థానం వైపు మనం తీసుకుని వెళ్ళాలి. ఈ మనస్సు బహిర్ముఖమైనంతకాలం మనకి నిదానం లేదు, నిశ్చింత లేదు, నిర్మలత్వం లేదు, నిలకడ లేదు, నిజానికి ఆనందం లేదు. మనస్సు అంతర్ముఖం కావటం మొదలు కాగానే హిమాలయాలకు మనం దగ్గరవుతున్నప్పుడు ఆ చల్లని పవనాలు మనకి ఎట్లాగైతే ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయో, వస్తువుకి దగ్గరగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక మనస్సు ఎంత పరిమళభరితమవుతున్నదో, అది ఎంత ఆత్మానందాన్ని అనుభవిస్తున్నదో, ఆ ఆనందం అనుభూతమయ్యేటువంటి ఒక మనస్సు ఏర్పడుతున్నదో, అసలు సిసలైనటువంటి సౌందర్యాన్ని చూడటం అలవాటు చేసుకుంటున్న ఆ మనస్సుగా అది ఎప్పుడు మారిపోతున్నదో, అది చూడటం నుంచి మనం దర్శనం వైపు వెళతాం. ఇది దర్శనానుభూతి. ఈ దర్శనానుభూతిలో నుంచి దర్శనం అయ్యాక ఏమవుతుంది అంటే భగవాన్ రమణ మహర్షి జీవితమే మనకి గొప్ప ఉదాహరణ. 16-17 సంవత్సరాల మధ్యకాలంలో ఆ వయస్సులో తాను పొందినటువంటి ఆత్మానుభూతిని, ఒక అనుభవాన్ని 54 ఏళ్ల పాటు పాంచభౌతికమైనటువంటి దేహంలో నిలబెట్టుకోవటం, ఇది అధ్యాత్మ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఇంతకుముందు జరగలేదు, తెలియదు. జరుగుతుందా అంటే జరిగితే మంచిదే, ఇప్పటి వరకు జరగలేదు. దైనందినమైనటువంటి అనేక కార్యకలాపాలలో తాము నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఒక ఆశ్రమ ధర్మాన్ని, ఒక సాంఘిక ధర్మాన్ని, ఒక సనాతన ధర్మాన్ని అతిక్రమించకుండా భగవాన్ జ్ఞానాన్ని బోధించారు. బోధించారు అంటే వారు ఉపన్యాసం ఇచ్చారని కాదు, ప్రవచనంతో మనల్ని పరిగెత్తించారని కాదు, మనస్సును నిలకడ చేసేటువంటి అనేక ప్రక్రియలు తమ దివ్య జీవన విధానం ద్వారా మనకు చూపించారు. రమణాశ్రమంలో ఒకసారి భక్తులంతా ఒక రాత్రిపూట భోజనానంతరం భగవాన్ చుట్టూ చేరి కూర్చొని, అందులో ఒక ఆయన లేచి భగవాన్ దక్షిణామూర్తి స్తోత్రంలో దక్షిణామూర్తి యొక్క ఆ అనుభవం, ఆ అనుభూతి, అది అసలు నిజానికి ఏమిటి? పెద్ద చెట్టు ఉందన్నారు, యువకుడైన శిష్యుడు కూర్చొనున్నాడన్నారు, వృద్ధులైన జ్ఞానులైనటువంటి వారంతా శిష్యులై కూర్చున్నారు, గురువుగారు యువకుడు, శిష్యులు జ్ఞానవృద్ధులు. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, దాని మీద వ్యాఖ్యానం ఏమిటి అని అడిగారు. మామూలుగా గనకైతే విశ్వం దర్పణ దృశ్యమానతో మొదలుపెట్టి 9 శ్లోకాలు మనం గడగడ చదివేసి మనం కంగారు పెట్టేస్తాం, కంగారు పడతాం. భగవాన్ జ్ఞాని, గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞాని ఏమంటున్నారు? ఏమీ అనలేదు. దక్షిణామూర్తి అనగానే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం కదా. మరి రమణులు కూడా మౌన వ్యాఖ్య చేయాలి. మౌనంతో వ్యాఖ్య ఎలా చేయటం అని, చూపుతో మంత్రం లేకుండా దీక్ష ఇవ్వటం ఎట్లా అని, ఈ రెండు భగవాన్ జీవితంలో జరిగినాయి. మౌనం ద్వారా సమస్త సంశయాలు పటాపంచలు చేశారు. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఇస్తూనే వెళ్ళారు. ఆయనకు మాటలతో పని లేదు. తమ హృదయాన్ని అడుగుతున్నవాడి హృదయంతో అనుసంధానం చేశారు. కనుకనే సమస్యలు, సంశయాలు సమసిపోయి సర్వానందమయమైనటువంటి ఒకానొక స్థితి సాధకుడి యందు ఏర్పడింది. అది మౌన వ్యాఖ్య.
అలాగే సమూహంలో ఎందరో ఎన్నెన్ని రకాలుగానో భగవాన్ కరుణని అనుగ్రహాన్ని కోరుకుంటున్నప్పుడు వారు చేయెత్తి దీవించలేదు, నేనున్నానన్న అభయం ఇవ్వలేదు, నేను అనే శబ్దం వాడలేదు, పైగా వాళ్ళకేం ప్రబోధం చేయలేదు. కరుణాపూర్ణమైనటువంటి, కరుణాంచితమైనటువంటి, కరుణార్ద్రమైనటువంటి తమ దివ్యమైనటువంటి చూపులు బారులు కట్టించి సాధకుడి వైపు నిర్నిమేషంగా, అంటే రెప్పవాల్చకుండా వారు అనుగ్రహాన్ని ప్రసారం చేసినప్పుడు సాధకుడికి ఆనందం కలిగింది. ఇది వీక్షణ దీక్ష. మాటతో పనే ఉంది. మీనాక్షి వలె ఒక చేప తన గుడ్లను దూరం నుంచి ఎట్లా పొదిగి అవి పిల్లలయ్యేదాకా కరుణని, ఆ మమకారాన్ని ఎట్లా ప్రసారం చేసిందో, భగవాన్ ఒక విశాలాక్షి వలె, మీనాక్షి వలె దివ్యమైనటువంటి తమ అనుగ్రహాన్ని, కరుణని వీక్షణ ద్వారా ప్రసారం చేసి భక్త హృదయాలకి ఒక సమాధానాన్ని ఇచ్చారు. అలాగే ఈ రోజున ఎవరైతే దక్షిణామూర్తి యొక్క తత్వం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు వారు ఉపన్యసించకుండా, మాట్లాడకుండా, ఒక్క శబ్దం కూడా చేయకుండా వారు ఉండిపోయారు. వారు ఉండిపోవటం కాదు, అక్కడ ఉన్న వారందరినీ ఆ స్థితిలో ఉంచేశారు. నిజానికి అది ఏదో కొన్ని సెకండ్లో, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు కాదు, కొన్ని గంటల పాటు ఆ దక్షిణామూర్తి తత్వంలో, అంటే దక్షిణము అమూర్తమైనటువంటి తత్వంలో ఒక భావశూన్య స్థితిలోకి ఉన్నవారందరినీ తీసుకుని వెళ్ళారు. తీసుకుని ఎలా వెళ్ళారంటే, మీరందరూ వెళ్ళండి అనలా, వారు ముందు వెళ్ళారు. వారు తమను తాము ఆ స్థితిలో నిలకడ చెందించుకొని సంస్థితులై తమ చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఆ స్థితిలోకి తీసుకుని వెళ్ళారు. కనుక ఆ అభేదమైనటువంటి స్థితిని, ఒక భావశూన్య స్థితిని వరదానం చేశారు. అంటే నిజమైనటువంటి జ్ఞాని మాట్లాడవలసిన పని లేదు. జ్ఞాని యొక్క ఆవరణం, జ్ఞాని యొక్క సన్నిధి, వారి సన్నిధానం, వారి అనుగ్రహం ప్రసరించినంత మేర ఒక శాంతము, ఒక కరుణ, ఒక ఆనందం, ఒక వైరాగ్యం, ఒక అనుభూతి, తద్వారా ఒక విభూతి, వాటంతట అవే క్రమంగా ఏర్పడతాయి. గనక విజ్ఞాని ఆలోచనను రేకెత్తించగలడు, లేదా పదునెక్కించగలడు, లేదా మన ఆలోచనలని కన్ఫర్మ్ చేయగలడు. జ్ఞాని ఇవేం చేయడు. మళ్ళీ మనకి కావలసినటువంటి ఆ సమాధానాన్ని ఒక రసోత్పత్తి చేసి మనస్సుని, హృదయం దాకా వెళ్ళింది కదా, అమృత భావనామయం చేసి ఒక యాథార్థికమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. అంటే హీ మేక్స్ అన్ అండర్స్టాండ్ ద రియాలిటీ. హీ మేక్స్ అస్ ఇండీడ్, హీ డజంట్ గివ్ అస్. ఆయన ఇవ్వరు, మనం తెచ్చుకునే స్థితిని, శక్తిని, సన్నివేశాన్ని, సందర్భాన్ని, సంఘటనని తాను సృష్టించి తాను మిన్నకుంటాడు, ఊరుకుంటాడు. ఆ ఊరక ఉండగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి భగవాన్ రమణులు ప్రతిపాదన చేస్తూ, వస్తువుని చూడటం ఆపండి, తగ్గించుకోండి. ఆపితే ప్రయోజనం లేదు, మళ్ళీ పని జరగదు. వస్తువుని చూడాలి, వస్తువుని తాకాలి, వస్తువుని తెచ్చుకోవాలి, దైనందిన కార్యక్రమం సాగిపోతూ ఉండాలి. భగవాన్ కూడా అవసరమైనప్పుడు మాట్లాడారు, విస్తళ్ళు కుట్టారు, పిండి రుబ్బారు, తన బట్టలు తానే ఉతుక్కున్నారు, అందరితో కలిసి భోంచేశారు. చిన్న ఉదాహరణ, శాంతమ్మ అని ఒక వంటామె వంటగదిలో కొన్ని ఏళ్ళు వంట చేసింది, భక్తులందరికీ, భగవాన్కి కూడా. భగవాన్ ఏకాంతంలో భోంచేసే అలవాటు ఆయనకి లేదు, అందరితో పాటు కూర్చొని భోంచేసేవారు. శాంతమ్మ ఆలోచిస్తుంది, నా జీవితం అంతా ఇంకా ఇంతేనా, ఎలాగైనా భగవాన్ని అడగాలి, మరి నాకు కూడా ముక్తి కావాలి, నాకు కూడా అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది,
అవేవీ లేకుండా తెల్లవార్లు పొద్దుగూకులు ఈ వంట చేయటం పెట్టడమేనా, వడ్డించటమేనా అని ఒక ఆలోచన కలిగింది. ఇవాళ ఎలాగైనా సరే భగవాన్ని పట్టుకోవాలి, అడగాలి అనుకుంది. సమయం ఆసన్నమైంది. ఆ రోజున భగవాన్ అందరికంటే చివరగా చేయగడుక్కోవటానికి వెళ్ళారు. ఆ సమయంలో శాంతమ్మ ధైర్యం చేసి కాస్త దూరంగానే నిలబడి చనువు తీసుకొని, భగవాన్ ఒక చిన్న విన్నపం. ఏమ్మా, ఏమి? ఏం లేదు, భక్తులందరూ మన భోజనశాలలోకి వచ్చి ఇవాళ భగవాన్ ఇది చెప్పారు, అది చెప్పారు, ఏదో ఈ అద్భుతం చేశారు, ఆ అద్భుతం చేశారు, ఎంత హాయిగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో అని ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు, అధ్యాత్మ విషయాలు భగవాన్ వేళ పరిష్కారం చేస్తూ కాసేపు మాట్లాడారు అని ఇవన్నీ వింటున్నప్పుడు, భగవాన్ నా జీవితం ఇంకా ఇంతేనా? 32 ఏళ్ళు గడిచిపోయింది ఇక్కడ. ఇట్లా వంట చేస్తూనే నా జీవితం నేను ముగించుకోవాలా? నా పరిస్థితి, నా స్థితి ఏమిటి అని విన్నవించుకున్నప్పుడు భగవాన్ క్షణం ఆగకుండా ఒక్క మాట అన్నారు. శాంతమ్మ, విచారించకు. ఎందుకంటే అక్కడ భగవాన్ దగ్గర కూర్చున్న వారందరి మనస్సులు ఏమంటున్నాయంటే, ఇవాళ శాంతమ్మ ఏ వంట చేసిందో, ఏ పిండి వంట చేసిందో, భోజనాలకి సమయం ఎప్పుడవుతుందో అనుకుంటూ వాళ్ళ మనస్సంతా భోజనశాల మీద ఉంది. తాము చెయ్యబోయే భోజనం మీద ఉంది. తాము తినబోయే పిండి వంటల చుట్టూ ఊహలు అల్లుకుంటున్నాయి. ఇక నీ సంగతే, నీ కర్తవ్య నిర్వహణలో నీవు వంట చేస్తున్నా నీ మనసంతా ఇవాళ భగవాన్ ఏం చెప్పారో, భగవాన్ ఏం చేశారో, నే చేస్తున్నటువంటి భోజనం భగవాన్కి, భక్తులకి తృప్తి కలిగించే రుచికరంగా ఉంటుందా, ఉండదా, ఆ రీతి ఏమిటి అంటూ నీ ఆలోచనలన్నీ భగవాన్ మీద ఉన్నాయి. వారి ఆలోచనలన్నీ భోజనం మీద ఉన్నాయి. ఆలోచించుకో అన్నారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణా